దానికి మీరు చెప్పింది మీకు 33 కోట్ల మంది చాలేదా ఏంటి? మమ్మల్ని ఎత్తుకుంటూ ఎందుకు ఇక్కడికి వస్తున్నారని అడిగారు. సాయిబాబాని ఎంతో మంది నమ్ముతున్నారు. అంతమంది అతన్ని భగవంతుడుగానే చూస్తున్నారు. ఇంట్లో పూజ చేస్తున్నారు, గుళ్ళకంతా వెళ్తున్నారు. ఆయన గురించి ఇలా మాట్లాడేది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే సాయిబాబా ఎవరు? ఆయన హిందువా లేదా ముస్లిమా? నేను చెప్పాను, నేను ఆయన భక్తుణ్ణి కాదు. భక్తున్నయ్యుంటే ఆయనకి ఏం వేస్తున్నారో నేను చూసుంటాను. అందువల్ల నేను విన్నదేంటంటే అదేంటంటే కోర్టు చెప్పింది, ఇంకా రిపోర్ట్ చేసే వాళ్ళల్లో కూడా కొంతమంది చెప్పారు ఆయన చాన్మియా అంట. ఆయన కమిటీ వాళ్ళే కొంతమంది షమార్ట్ను అడిగారు. ఈ విషయాన్ని నేను కూడా తీసి చెప్పాను. ఆ ప్రెస్ వాడు ఏం చెప్పాడో అదే నేను చెప్పాను. మీరు నిజానికి చూసారంటే వాడినే తప్పు చెప్పాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పేటప్పుడు ప్రజల భావన. నేను ఏ ధర్మాన్ని ద్వేషించే వాడిని కాదు. నేను అన్ని ధర్మాలకి మర్యాదల్ని గీస్తున్నాను. ఏ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావో ఆ ధర్మానికి నువ్వు మర్యాద గెచ్చే తీరాలి. కానీ నేను నా ధర్మంలో కఠినంగా ఉంటాను, అదే నేను చెప్తున్నాను. అయితే సాయిబాబాని మీరు మదిస్తున్నారా? ఖచ్చితంగా మర్యాద ఇస్తాను, సన్యాసిగా మర్యాద ఇస్తాను.